హలో మిత్రులారా, ఈరోజు గంజి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గంజి పెట్టుకున్నట్టు అలా రైస్ పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, పరమాణం ఉడికినట్టు ఉడుకుతుంది. అలా తెల్లిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే గంజి వస్తుంది. అలా గంజి ఉంచుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూసుకుంటూ ఎక్కువ గంజి వచ్చేలాగా, వైట్గా వచ్చేలాగా చూసుకొని బాగా ఉంచుకోవాలి. చూసారా, ఇంకా వైట్గా రావాలి గంజి అంటే. ఇక్కడ కొంచెం తెల్లగా వచ్చిందని రైస్ తక్కువగా పెట్టాను, అందుకని అలా వచ్చింది. ఇంకా తెల్లగా రావాలంటే రైస్ ఎక్కువ పెట్టుకోవాలి. దీని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అక్కడ సమోసా వాళ్ళు కానీ, చాట్ బండి వాళ్ళు కానీ చాలా స్టైలిష్గా కట్ చేస్తారు, స్పీడ్గా. మనకు అలా రాదు కదా, ఇలానే చిన్నగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటే అంతా వస్తుంది. స్పీడ్గా కట్ చేయటం, స్పీడ్గా అన్ని చేయటం అంతా వస్తుంది. సో ఫస్ట్ ఏదైనా చిన్నగానే స్టార్ట్ చేయాలి, తర్వాత అంతా తెలుసుకొని స్పీడప్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కొత్తిమీర, నిమ్మకాయ కూడా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా కట్ చేస్తున్నావు. ప్రతిదీ మనకి ఎలా కావాలి, ఎంత సైజులో కావాలో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసాం, అయిపోయింది. నిమ్మకాయ కూడా కట్ చేసాం. చూడండి నిమ్మకాయ ఎలా ఉందా. పండు నిమ్మకాయ కొంచెం పులుపుగా ఆనియన్స్ తగులుతూ ఉంటే ఆ సిరప్, ఆ గంజి చాలా బాగుంటుంది. అట్లా గంజిలో ఆనియన్స్ వేసుకొని తర్వాత కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాము. మీరు చూసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నారనుకో ఎక్కువ తాగలేరు. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. లాస్ట్లో ఉప్పు, నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా సూపర్గా ఉంటుంది. మనకి నిమ్మకాయ సోడా లాగా అనిపిస్తుంది, గుల్బర్ సోడా ఆ విధంగానే అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మర్చిపోలేదు. డైజెస్టివ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, తిన్నది అరగకపోతే, బిర్యానీ తిన్నా లేకపోతే నాన్ వెజ్ తిన్నా, ఏది తిన్నా అరగకపోతే ఇది తాగితే చాలా స్పీడ్గా డైజెస్ట్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా రెడీ అయిందో. నిమ్మకాయ పిండేసాం, ఆనియన్స్, కొత్తిమీర వేసేసాం. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని తాగితే సరిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు లేదా వారానికి 3 సార్లు డే బై డే తాగుతూ ఉంటే డైజెస్టివ్ ప్రాబ్లంకి మంచిది, హెల్తీగా ఉంటారు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వేడిగా ఉన్నప్పుడే అలా తాగితే బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత తాగితే ఏం ఉపయోగం ఉండదు. సో మీ ఇంట్లో మీరు చేసుకొని తాగండి.